యెహెజ్కేలు కల్దీల దేశంలో ఉన్నప్పుడు కేబార్ నదీ ప్రదేశంలో దేవుని దర్శనం కలిగింది. ఆ దర్శనములో జీవులు కనిపించాయి. 4 జీవులు, 4 జీవులకు 4 కాళ్ళు ఉన్నాయి, 4 ముఖాలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి, తర్వాత చక్రాలు ఉన్నాయి. ఈ 4 జీవుల తలల మీద 26వ వచనంలో ఏముంది అక్కడ? వాడి తలల పైన, ఆ మరణం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. ఈ జీవుల మీద ఎవరు ఆసీనుడై ఉన్నారు? నరస్వరూపి ఆసీనుడై ఉన్నాడు. జీవుల తలల మీద సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద నరస్వరూపి ఆసీనుడై ఉన్నాడు. దర్శనాన్ని యెహెజ్కేలు చూశాడు. మరి ఈ నరస్వరూపి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించిన వారముగా ఉండాలి విశ్వాసులు. ప్రభువుని నమ్మిన మనము యేసుక్రీస్తును శిరస్సు మీద ఒక కిరీటంగా ధరించిన వారముగా ఉండాలి. సింహాసనం దేనికి సూచన? ఏలుబడికి సూచన, అధికారానికి సూచన. అంటే యేసుక్రీస్తు ఏలుబడిలో ఉండాలి నమ్మిన వారు. ఆయన ఏలుబడి కిందనే మన జీవితాలు ఉండాలి అనే విషయం మనకి దర్శనం ద్వారా అర్థమవుతుంది. ఈ జీవులు అన్నాడు కానీ ఇదే యెహెజ్కేలు గ్రంథంలో 10వ అధ్యాయం చూడండి. ఈ జీవుల గురించి చెబుతున్నాడు. ఎవరంటే ఆ జీవులు? 10వ అధ్యాయం 4-20 వచనం. కెబారు నది దగ్గర దర్శనం ఎక్కడ కలిగింది? కెబారు నది దగ్గర యెహెజ్కేలుకు. కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే, అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని. ఏంటి ఆ జీవులు? కెరూబులు. కెరూబులు బలము గలవి, బలాన్ని చూపిస్తాయి. కనుక ఈ కెరూబులు శక్తిని బలాన్ని సూచించేవిగా ఉన్నాయి. అంటే ఇది దేవుని శక్తిని చూపిస్తూ ఉంది. దినవృత్తాంతం గ్రంథం 13వ అధ్యాయం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడు. మన దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? కెరూబుల మధ్య నివాసం చేస్తాడు. జీవుల మధ్య నివాసము చేస్తాడు. జీవులని ఎవరని చెప్పాను? మనమే, ప్రభువు నమ్మిన వారే. 2-3 నా నావును ఎక్కడ కూడి ఉందిరో వారి మధ్యన ఉంటాన్నాడు ఆయన. ప్రభు మన మధ్యన ఉన్నాడు. ఇప్పుడు కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడు, విశ్వాసుల మధ్య నివసించే దేవుడు. 81వ కీర్తన చూద్దాం. 80వ కీర్తన 80వ కీర్తన మొదటి వచనం. కెరూబుల మీద ఆశీనుడవాడా అంటున్నాడు కీర్తనకారుడు. ఎక్కడ ఆశీనుడై ఉంటాడు ఆయన? కెరూబుల మీద. కెరూబుల మధ్య నివసించే దేవుడే కెరూబుల మీద ఆశీనుడై ఉన్నాడు. మన స్తుతుల సింహాసనం మీద ఆశీన దేవుడు ఆయన. ఏ సింహాసనం మీద ఉన్నాడు ఆయన? ఆయన నమ్మిన వారు స్తుతుల సింహాసనం మీద ఆశీనుడై ఉన్న దేవుడు. తర్వాత 99వ కీర్తన, అక్కడ కూడా ఇదే ఉంది. 99వ కీర్తన మొదటి వచనం. ఆయన కెరూబుల మీద ఆశీనుడై ఉన్నాడు. ఎవరు జీవులు?
మనమే, ప్రభు నమ్మిన వారే జీవులం. ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. మన శిరస్సునే స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడనే విషయాన్ని గమనిస్తే ఎంతైనా మంచిది. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది? ఆ జీవుల మీద ఏముంది? నీలకాంతమయమైన సింహాసనము ఉంది. ఆ సింహాసనం మీద నరస్వరూపి ఒకడు, మనిషికు నరస్వరూపి ఆసీనుడై ఉన్నాడు. అంటే ఆయన మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. అలాంటి దేవుణ్ణి యెహెజ్కేలు దర్శనములో చూశాడు. గత నెలలో ఈ జీవుల యొక్క రూపాల గురించి ధ్యానం చేశాం. ఈ దినం జీవుల యొక్క గుణాలు, 7 గుణాలు ఉన్నాయి, సుగుణాలు. ఆ గుణాల గురించి ధ్యానం చేద్దాం. అంశం ఏంటంటే ఈ దినం కెరూబుల యొక్క లక్షణాలలో ఆత్మీయుల పోలికలు. గత నెలలో జీవుల యొక్క రూపములలో ఆత్మీయుల పోలికలు చూశాం. ఈ దినం జీవుల యొక్క గుణాలలో ఆత్మీయుల యొక్క పోలికలు. ఆత్మీయులు ఎవరు? ఎవరు ఆత్మీయులు? దేవుని సంబంధులు. ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. మరి మనము ఎవరి సంబంధులుగా ఉంటున్నాం? మనం ప్రభువు నమ్మిన వారు దేవుని సంబంధులుగా ఉండాలి. వారే ఆత్మీయులు. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ఉంది. ఎవరు వీళ్ళు? దేవుని సంబంధులని ఉంది అక్కడ. ప్రభు నమ్మిన తర్వాత మనం దేవుని సంబంధులం. నమ్మనప్పుడు అపవాది సంబంధులం. అంతేనే కదా? ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న వారిలో నమ్మిన వారు దేవుని సంబంధులు, నమ్మని వారు అపవాది సంబంధులు. అపవాది సంబంధులు ఎక్కడికి పోతారు? అగ్నిగుండములో పడతారు. 1 దినము కాదు, 2 దినం కాదు, యుగాయుగములు అగ్నిగుండములు యాతన పడతారు. నమ్మిన వారు దేవుని యుగాయుగములు ఆయన స్తుతిస్తూ ఆయన ముఖదర్శనం చేసుకుంటూ ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారు అయిరని ఉంది. ఈ లోకములో, ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. మేలు చేయవాడు లేడు. అందరూ ఈ భూమి మీద జనాంగం యావత్తు కూడా అందరూ త్రోవ తప్పి, త్రోవ అంటే మార్గం. మార్గం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు విడిచిపెట్టి ఏమైనారు? మానవాళి యావత్తు పనికి మానవాళ్ళు అయినారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ పనికి మారిన వారిగా ఉన్నారు. అదే అధ్యాయంలో 23వ వచనంలో ఏముంది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోవుచున్నారని ఉంది. పాపం చేసే విషయంలో భేదం లేదు, మిగిలిన విషయాల్లో భేదం ఉంది. కానీ ఏ జాతి వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా అందరూ పాపం చేసి ఉన్నారు. అయితే పాపం చేస్తే, పని చేస్తే కూలి ఉంటుందా ఉండదా? ఈ పాపం చేసిన దానికి కూడా కూలి ఉంది, జీతం ఉంది. ఏంటది? పాపం వలన వచ్చు జీతము మరణం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఉంది. పాపం చేస్తే దానికి జీతం ఏముంది? మరణం. ఏంటా మరణం? అగ్ని గంధకములతో మండే గుండము కాచుకొని ఉంది. ఎవరికి? పాపములో పుట్టి
పాపములో జీవించి పాపములోని లోకాన్ని విడిచినట్లయితే వారు అగ్ని గంధకములతో మండే గుండములో పడి యాతన పడతారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, యుగములు యాతన పడవలసి ఉంటుంది. అయితే ఆ రకంగా యాతన పడటం దేవునికి ఇష్టమే లేదు. ఎందుకు? దేవుడు ప్రేమాస్వరూపి, దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు. ఎవరు నశించిపోయేది ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మనసు మారాలనే దేవుని యొక్క కోరిక. దేవుని కోరిక ఏమిటి? ఎవరు నశించిపోయడానికి ఇష్టం లేదు. అందరూ అంతటా మనసు మార్చుకోవాలి. ఏ మనసు? పాప మనసు నుండి ఆయన వైపు మల్లుకునే మనస్సు కావాలి. అందుకని ఆయన ప్రేమించి ఎవరిని ఇష్టం లేదు కాబట్టి ఆ దేవునికి మరణం లేదు. మరణం అంటే దేవుడే కాదు. అన్ని యుగాల్లో ఉన్నవాడే దేవుడు. అన్ని యుగాల్లో ఒకే రూపముగా ఉన్నవాడే దేవుడు. ఒక కాలంలో ఒక రూపం, మరొక కాలం మరొక రూపం ఉన్నవాడు దేవుడు కాదు. సజీవుడిగా ఉన్నవాడే దేవుడు. ఆ దేవునికి మరణం అనేది లేదు. మరణం అంటే దేవుడు కాదు. దేవునికి మరణం లేదు కాబట్టి మరణశాసనం ఎవరు రాసినారు? దేవుడే. మరణశాసనం రాసిన వారిని మరణము అవశ్యం. అందువల్ల ఆ దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? పాపిని అగ్నిగుండములో పడకుండా తప్పించడానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపిని రక్షించడానికి. పాపి అగ్నిగుండంలో పడి నశించడం ఇష్టం లేదు కాబట్టి రక్షించడానికి ఆ దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి. మనము దేవుని ప్రేమించామని కదా ఆయన వచ్చింది. ఆయనే మనలను ప్రేమించాడు. ప్రేమ ఏం చేస్తుంది? సమస్త పాపాన్ని కప్పుతుంది. మనం ఆయన ప్రేమించలే, ఆయనే మనల్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం ఎవరు? మనుషులే. దేవుడు మనుషుని ఎంతో ప్రేమించాడు. ఆ ఎంతో ప్రేమ అనేది ఇక్కడ చదువుదాం. మనము దేవుని ప్రేమించదమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమేమిటకు తన కుమారుని పంపాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఈ లోకాన్ని పంపించాలంటే మనం చేసిన పాపాలకు ఆయన కుమారుడు ప్రాయశ్చిత్తార్థ బలిగా అవడానికే ఆ యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపాడు. అదే దేవుని యొక్క ప్రేమ. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? పాపి అగ్నిగుండంలో పడి యాతన పడడానికి ఇష్టం లేదు కాబట్టి ఆ దేవుడే పాపిని రక్షించే ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? మన పాపములకు ప్రాయశ్చిత్తం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అంటే ప్రాయశ్చిత్తమైనాడు. వచ్చినాడు ప్రభు, వచ్చి ఊరుకలే, ఏం చేసినాడు? ప్రాయశ్చిత్తార్థ బలిగా అప్పగించుకున్నాడు. అంతేకాదు మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఏదో ఒక జాతికో ఒక దేశానికో ఆయన బలిగాలే. ఈ భూమి మీద ఉన్న మానవుని ప్రతి మనిషిని కోసం ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా అయినాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చెబుతున్నాడు? దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణాన్ని అనుభవించాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని కోసం ఆ ప్రభు ఆ కలువరిలో మరణాన్ని అనుభవించాడు. మరణించడం వేరు, మరణం అనుభవించడం వేరు. మరణం అనుభవించడం అంటే
మనం చేతులతో చేసిన పాపముల కోసం ఆయన చేతులలో చీరలు కొట్టబడ్డాయి. మనం నడిచి కాళ్ళతో చేసిన పాపముల కోసం ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మనం చేసిన నీచ తలంపుల కోసం ప్రక్కలో బల్లెపోటు పొడవబడింది. శిరస్సుతో చేసిన పాపముల కోసం శిరస్సు మీద ముళ్ళ కిరీటము కొట్టబడి. ఇది మరణాన్ని అనుభవించడం అంటే. ఇట్లా మరణం అనుభవిస్తూ కూడా ఏం చేశాడు ఆయన ప్రార్థన? లూకా సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. వీరు తెలిసి చేయడం వల్ల నాకు ఇంత శిక్ష వేయడం తెలియదు కాబట్టి ఇంత శిక్ష నా మీద వేశారు, కాబట్టి వీరిని క్షమించుడి అన్నాడు. ప్రాణం పెట్టేప్పుడు కూడా ఇంత ఘోరాతి ఘోర శిక్ష అనుభవిస్తూ కూడా ఆ శిక్ష వేసిన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి క్షమించమన్నాడు. ఆయన ప్రాణం పెట్టే ముందు ఏమైంది? సూర్యుడు అదృశ్యుడైనాడు, భూమి కంపించింది. మధ్యాహ్నం 12-3 గంటల వరకు శిలువ మీద ఘోరాతిగా శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తాను కేక వేసి తండ్రి దేవునికి తన ఆత్మను అప్పగించాడు. ఎవరైనా చంపలే, ఆయనే తన ఆత్మను తనే దేవునికి అప్పగించాడు. ప్రాణం తీసుకునే అధికారం ఉంది, ప్రాణం పెట్టే అధికారము ఉంది ఆయనకు. అందువల్ల అది యోహాను సువార్తలో ఉంది. తనే దేవునికి ఆత్మను అప్పగించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. బ్రతికున్నగానే శిష్యులకు చెప్పాడు, నేను యెరూషలేము పోతున్నాను, నన్ను పరిసయ్యులు శాస్త్రులు మరణానికి అప్పగిస్తారు, సమాధి చేయబడతాను, తిరిగి 3వ దినమున లేస్తానని చెప్పి అన్నట్టుగానే 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి 40 దినాలు భూమి మీద సంచరించాడు. శిష్యులకు అవ్వుపడ్డాడు, శిష్యులకు బోధ చేస్తున్నాడు. చేస్తూ శిష్యులు చూస్తుండగానే పరలోకానికి ఆరోహణము అయినాడు. తిరుగా వస్తా, ఏ రకంగా ఆరోహణమైనానో తిరిగి అదే రకంగా వస్తా అని చెప్పి వెళ్ళాడు. నమ్మని వారు ఇప్పటికైనా, దేవా నేను పాపిని, నా పాపముల కోసం ఈ లోకానికి వచ్చావు, మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావని నమ్ముతున్నానంటే వారు ఈ క్షణములోనే పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మని వారు ఇప్పటికైనా ఈ విషయాన్ని, ఆ ప్రభు ఈ లోకానికి వచ్చిన విషయం, ఆయన మరణించిన విషయం, ఎందుకోసం మరణించింది నమ్మితే హృదయం ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఆయన ప్రభు, ఆయన దేవుడు. ఆ దేవుడే నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా పాపల కోసం ప్రాణం పెట్టాడు, సమాధి తిరిగి లేచాడని చెప్పి హృదయంలో విశ్వసిస్తే వారికి పాపాలను క్షమించబడతాయి. ఆ క్షమింపబడిన వారే దేవుని సంబంధులు. పాపక్షమాపణ పొందినటువంటి వారే దేవుని సంబంధులు. దేవుని సంబంధులు ఎవరిష్ట ప్రకారం జీవించాలా? మన ఇష్ట ప్రకారమా? మనది అయిపోయింది, మనం చచ్చినాం. ఇప్పుడు బాప్తి తీసుకున్నాము, అప్పుడే పాతి పెట్టబడ్డాం, తిరిగి లేచినాం. తిరిగి లేచిన మనము ఎవరి కోసం జీవించాలా? ప్రభు కొరకే. ఇప్పుడు పాట పాడినాం, ఆరాధించేవారు ఎలా ఆరాధించాలట? ఆయనలో జీవిస్తూ, ఎవరిలో? మనం రక్షించిన ప్రభులో జీవిస్తూ ఆరాధించే వారం ఉండాలి. ఆయనలో జీవించాలి, మనం ఆయన యందు జీవించాలి. వారే ఆరాధన చేయడానికి అర్హులు. ఆయనలో జీవించకుండా లోకంలో జీవించిన వారు ప్రభువును ఆరాధించడానికి అర్హులు కాదు. కనుక ఆత్మీయులు ఎవరంటే దేవుని సంబంధులు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపబడుదురో వారే దేవుని కుమారుడు. ఆయన సంబంధులు మనము ఆయన నడిపుదలలో ఉండాల. వారే ఆత్మీయులు, వారే దేవుని సంబంధులు. దేవుని ఆత్మ చేతనే నడిపించాల, ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మను అనుసరించే వారముగా ఉండాలి. ఆ గలతీయులకు రాసిన పత్రికలు ఇంకా వివరంగా
చెప్పాడు. చూడండి 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరు దేవుని సంబంధులు అంటే శరీరం యొక్క కోరికలను, శరీరం యొక్క దురాశను ఎవరైతే చంపుతారో వారే దేవుని సంబంధులు. ఇంకా శరీరం గడ్డకొస్తూ జీవిస్తే వారు ఎవరి సంబంధులు? వాళ్ళు అపవాది సంబంధులు. వాళ్ళు శరీరం యొక్క కోరికలను, దురాశలను చంపినటువంటి వారే దేవుని సంబంధులు, వారే ఆత్మీయులు. 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ప్రభువుని నమ్మిన మనము ఆత్మను అనుసరించి నడుచుకోవాలా. ఎలా నడుచుకోవాలా? క్రమంగా నడుచుకోవాలా. ఆత్మను అనుసరించే వాళ్ళకి క్రమం ఉంది. ఏంటి ఆ క్రమము? నమ్మినామే కానీ మళ్ళీ ఇంకా చావాలి. ఏమేమి చావాలో చెబుతున్నాడు ఇక్కడ. ఒకరిని ఒకరు వివాదమునకు రేపకయు ఉండాలి. ఆత్మను అనుసరించే వారు క్రమముగా నడుచుకోవడం అంటే అర్థం ఏంటంటే ప్రభువుని నమ్మిన మనము ఎదుటి వారిని, నమ్మిన వారినే, నమ్మని వారిని కాదు, నమ్మిన వారిని నమ్మని వారిని కాదు, నమ్మిన వారిని వివాదాలకు రేపే వారముగా ఉండదు. అంటే కాల్జువి వారిగా ఉండకూడదు. తగాదకు లేని తగాద పెట్టుకోవడం కాదు. వివాదాలకు రేపేవారికి ఉండేవారు ఉండకూడదు. రేపేవారు ఎవరు? అపవాది సంబంధులు. నిజంగా మనం ప్రభువుని నమ్మితే తోటి సహోదరుని మీద వివాదం ఉండకూడదు. వివాదానికి రేపకూడదు. వివాదం వచ్చినా సహించుకునే వారం ఉండాలి, ఓర్చుకునే వారముగా ఉండాలి. వారే ఆత్మ సంబంధులు. ఒకరి యందు ఒకరము అసూయ పడక ఉండాలి. ప్రభువుని నమ్మిన మనము తోటి విశ్వాసుల పడ అసూయ అనేది అసూయ మహా డేంజర్. అది అసూయ పడకుండా ఉండాలి. తర్వాత వృధాగా అతిశయపడకూడదు. నా అంతటి వాళ్ళు లేడు, నా అంత పరిచయం చేసేవాళ్ళు లేడు, నేను చెప్పేంత ఎవరు చెప్పలేడు అని అతిశయం వస్తే వాడు ఏం చేస్తాడు? దేవుడు కూర్చోబెడతాడు. అడ్రస్ కూడా ఉండడు. అతిశయం అనేది ఇప్పటికి కూడా రాకూడదు. నేను అనేది చంపాల. నేను అనేది కనబడకూడదు. అది విశ్వాసులు ఈనాడు 190 మందిలో చావలే. 190 పైనే అసూయపడి తోటి వారి మీదనే, బయటి వారి మీద కాదు, తోటి వారి మీదనే తగాదలాడుతుంటారు. అతిశయం, నేను 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 లేకపోతే సంఘమే లేదు. ఈ అతిశయం అనేది ఆత్మీయులకు పనికిరాదు. ఉంటే ఎవరు వారు ఆత్మీయులు కాదు, వారు దేవుని సంబంధులు కాదు. అలాంటి ఆత్మీయుల యొక్క గుణలక్షణాల గురించి మనం ఈ ఉదయం పూట ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. మొదటిది ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వేటి కాళ్ళు? ఆ జీవుల యొక్క కాళ్ళు చక్కగా నిలువబడినవి అని చెప్పి అనేది మొదటి గుణం. ప్రభు పిల్లమైన మనం ఎవరన్నారా? జీవులు మనమే, విశ్వాసులమే. ప్రభు పిల్ల మనము చక్కగా నిలబడటము చాలా శ్రేష్టమైన గుణం. ప్రభు పిల్లలము చక్కగా నిలబడే గుణము ఉండాలి. అదే శ్రేష్ట గుణం, శ్రేష్టమైన గుణం. అయితే ప్రభువుని నమ్మిన మనము మన స్వశక్తి చేత చక్కగా నిలబడలేమని కూడా గ్రహించాలి. మన వల్ల కాదు. ఎక్కువ మంది ఎందుకు ప్రభువుని నమ్ముకోరంటే, నేను ప్రభువుని నమ్ముకుంటే యథార్థంగా జీవించలేనే, పరిశుద్ధంగా జీవించలేనే, అబద్ధాలు ఆడకుండలేని అని చెప్పి ఎక్కువ మంది వెనక్కుపోతారు. సంఘానికి వస్తారు దీవెన కావాలని. ఈ అబద్ధాలు ఆడకుండా ఉండలేనే,
దొంగతనం చేయకుండా లేనే, పనికిమాల ఉండలేని, దానికి భయపడి ప్రభు నమ్మకుండా దూరస్తులుగా ఉంటారు. దానికి జవాబు చూడండి, 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. నరపుత్రుడా, నరపుత్రుడు ఎవడు? అసమర్థుడు, సామర్థ్యం లేనివాడు నరపుత్రుడు, బలహీనుడు. నీవు చక్కగా నిలవబడము. మన బలహీనులం, అల్పులము, ఎందుకు కొరగాని వారు. నువ్వు చక్కగా నిలవబడమంటున్నాడు. నేను నీతో మాట్లాడవలను. ప్రభు మనతో మాట్లాడాలంటే మనం చక్కగా ఉండాలి ప్రభువులో. అంటే ఏమిటి చక్కగా అంటే? యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వం, విధేయత. కీర్తనల గ్రంథంలో 5వ కీర్తనలో దేవుని సన్నిధిలో నివసించడానికి కావలసిన లక్షణాలు, దేవుని సన్నిధికి రావాల్సిన లక్షణాలు చెప్పినాడు. ఇక్కడ 24వ కీర్తనలో 5వ కీర్తనలు ఏంటవి? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే దేవుని సన్నిధిలో నిలువదగినవాడు. దేవుని సన్నిధిలో నిలబడాలంటే ఏముండాలా? యథార్థమైన ప్రవర్తన ఉండాలా. 2వది నీతిని అనుసరించే, నీతి ఎవరు? మన ప్రభువే. యథార్థమైన ప్రవర్తన ఉండాలా, మన ప్రభువును అనుసరించే వారంగా ఉండాలి. తర్వాత హృదయపూర్వకంగా, మనపూర్వకంగా నిజం పలికే వారముగా ఉండాలి. అది యథార్థత, అది చక్కగా నిలబడి. 24వ కీర్తన ఏం చెప్పాడు? వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు. మన మనసు దేని మీద ఉంటుంది? వ్యర్థమైన వాటి మీదనే ఉంటుంది. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా కపటముగా ప్రమాణము చేయకుండా ఉండాలి. ఎప్పుడు కపటమే. హృదయంలో ఒకటి ఉంటుంది, మాట్లాడేది ఒకటి ఉంటుంది. కపటముగా ప్రమాణం చేయకుండా నిర్దోషమైన చేతులు. చేతులు దేనికి సూచన? పని క్రియలు. మనం చేసే పనులు దోషము లేనివిగా ఉండాలి. శుద్ధ హృదయం, పవిత్రమైన హృదయం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలముగా ఉండలేం. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేం. విశ్వాసం అవసరం, యథార్థత అవసరం, పరిశుద్ధత అవసరం, నమ్మకత్వం అవసరం, విధేయత అవసరం. ఇవి చక్కగా నిలబడమంటే, దేవుని సన్నిధిలో చక్కగా నిలబడమంటే ఇవి యథార్థమైన ప్రవర్తన ఉండాలి. దేవుణ్ణి అనుసరించే వారంగా ఉండాలి. మనం చేసే పనుల్లో దోషము లేనివిగా ఉండాలి. వ్యర్థమైన వాటిని మనసు పెట్టకుండా ఉండాలి. ఇది దేవుని సన్నిధిలో నిలబెట్టమంటే. అలాంటి వారితో ఏం చేస్తాడు ఆయన? నేను మాట్లాడతాను. అలాంటి వారితోనే దేవుడు మాట్లాడతాడు. మిగిలిన వారితో దేవుడు ఎన్నడూ కూడా మాట్లాడు. అయితే 2వ వచనం ఏం చెబుతున్నాడు? ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. నిలబెట్టేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనకేమో నిలబడలేము. నేను ప్రభువుని నమ్ముకుంటే యథార్థంగా జీవిస్తానో లేదో, ఈ పనికి మళ్ళీ బుద్ధులు పోతాయో లేదో అనే భయంతో చాలామంది ప్రభువును నమ్మరు. అయితే ప్రభువుని నమ్మిన తర్వాత నిలబెట్టేది ఎవరి బాధ్యత? ఆయన తీసుకుంటున్నాడు. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. నిలబెట్టేది ఎవరు? ప్రభు అనే విషయాన్ని మనం గమనిస్తే ఎంతైనా మంచిది. నిలబెట్టేది ఆయన. తర్వాత యెషయా గ్రంథం 26వ అధ్యాయం 23 చూడండి ఏముంది? ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని ఏం చేస్తాడు? ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. మనం దేవుని మీద ఆధారపడితే ఆయనే మనకు శాంతి, సంతోషము, సమాధానం అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక
14వ అధ్యాయం ఆత్మే నిలబెట్టేవాడు. 14వ అధ్యాయం 4వ వచనం చివర, ప్రభు అతను నిలువబెట్టకు శక్తి గలవాడు. మనం ప్రభువులో నిలబడాలంటే ఆయనే శక్తి గలవాడు. మనం ప్రభువులో నిలబడాలంటే ఆయన మీద ఆధారపడితే ఆయనే మనలను నిలబెట్టే శక్తి ఆయనలో ఉంది. తర్వాత ప్రకటన గ్రంథం ముందు ఏముంది? యూదా పత్రిక ఉంది. ఆ యూదాలో 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. 24వ వచనం యూదా వ్రాసిన పత్రిక 24వ వచనం, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. విశ్వాసములో అటు ఇటు తొట్టిల్లకుండా కాపాడే శక్తి గల దేవుడు ప్రభువే. తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ము నిర్దోషులుగా నిలువబెట్టకును శక్తిగల మన రక్షణ అద్వితీయ దేవునికి. మన దేవుడు ఎలాంటి వాడు? నిర్దోషులుగా నిలబెట్టే శక్తి ఆయనలోనే ఉంది. తొట్టిల్లకుండా కాపాడే శక్తి ఆయనలో ఉంది. ఎప్పుడు? ఆయన మీద ఆధారపడినప్పుడు, మనము ఆయన వశములో ఉన్నప్పుడు. ఆత్మవశములో ఉన్నట్లయితే తొట్టిల్లకుండా కాపాడే శక్తి ఆయన ఉంది. నిర్దోషులుగా నిలబెట్టే శక్తి ఉంది. కాబట్టి మనం శరీరం అనుసరించకుండా ఆత్మను అనుసరించే వారమైతే మనము విశ్వాసములు తొట్టిల్లకుండా కాపాడబడతాం, నిర్దోషులంగా నిలబడతాం. ఎవరి ఎదుట? దేవుని సన్నిధిలో. కనుక మనం ప్రభు ఎదుట చక్కగా నిలబడే వారంగా ఉండాలి. ఉంటే ఆయన మనతో మాట్లాడతాడు. ప్రభువుని నమ్మిన మనలో ఏముండాలా? యథార్థత ఉండాలి. హృదయపూర్వకంగా నిజం పలికే వారముగా ఉండాలి. మనం చేసే పనులు దోషము లేనివిగా ఉండాలి. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా ఉండాలి. వారే ఆత్మీయులు, వారే ఆత్మ సంబంధులు, వారే దేవుని సంబంధులు. వారు దేవుని సన్నిధిలో చక్కగా నిలబడతారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడతాడు. మిగిలిన వారితో దేవుడు మాట్లాడిన విషయాన్ని మనం గమనిస్తే ఎంతైనా మంచిది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా పెట్టుకొనకూడదు చాలు. ప్రభువుని నమ్మిన మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, ప్రభు మరణించాడు, సమాధి తిరిగి లేచాడు. మనం కూడా బాప్తిస్మం దేనికి సూచన? పాపాన్ని నీళ్ళ మునగడం అంటే పాపంలో చనిపోయినట్టు లెక్క. తిరిగి లేచినామంటే తిరిగి సజీవంగా లేచాం. ఆ అనుభవం ఉన్నట్లయితే ఏం చెబుతున్నాడు ఆయన? పైనున్న వాటినే వెదకుడి. పైన ఎవరున్నారు? పక్కనే ఉంది, అక్కడ క్రీస్తు ఉన్నాడని. పరలోకంలో క్రీస్తు ఉన్నాడు. కాబట్టి ప్రభువుని నమ్మిన మనము భూ సంబంధ వాటి మీద మనస్సు పెట్టనే కూడదు. మన మనస్సు అంతా పర సంబంధమైనదిగా ఉండాలి. ఎందుకు? మన ప్రభువు అక్కడ ఉన్నాడు. అందువల్ల ప్రభువుని నమ్మిన మనము ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయును దాన్ని కొనసాగించువాడైనా ఆ యేసు వైపు చూస్తూ ఈ విశ్వాస పందాన్ని ముగించాలి. అప్పుడే ప్రభువులో మనము నిలబడగలం. ఆ నిలబడినప్పుడే ప్రభు మనతో మాట్లాడతాడు అనే విషయం, అనే సుగుణం మనం కూడా నమ్మిన వారం కలిగి ఉంటే అది ఎంతైనా మంచిది. రెండవది ఏమిటి? పన్నెండవ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. అవన్నీ ఏవి? ఆ జీవులన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండును. మరలా చదువుతున్న 12వ వచనం. అవన్నీ
చక్కగా ఎదుటికి పోవుచున్నెను, అవి వెనుకకు తిరగక పోవుచున్నెను. ఆ జీవులు ఏం చేస్తున్నాయి? చక్కగా ఎదుటికి పోతున్నాయి, వెనుదిరగడం లేదు. ప్రభువు నమ్మిన మనము నమ్మిన తర్వాత విశ్వాసములో సాగే వారం ఉండాలి, కానీ ఆగిపోయే వారంగా ఉండకూడదు. అది అర్థం. ఆ జీవులు ఏం చేస్తున్నాయి? అవన్నీ కొన్ని కాదు, ఆ జీవులన్నీ ప్రభువు నమ్మిన మనమందరం కూడా చక్కగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఎదుటికి, ఎవరు ఎదుటికి? యేసుక్రీస్తు ఎదుటికి సాగిపోయే వారముగా ఉండాలి, వెనుకకు తిరిగే వారముగా ఉండకూడదని చెప్పి ఇక్కడ వాక్యం చదివిస్తుంది. ప్రభువు నమ్మిన మనము విశ్వాస జీవితంలో, విశ్వాసయాత్రలో ముందుకు సాగే వారం ఉండాలి, కానీ వెనుదిరిగే వారముగా ఉండకూడదు. లూకా సువార్తలో 9వ అధ్యాయం 62వ వచనంలో ఏముంది? లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. యేసు ప్రభువే చెబుతున్నాడు ఈ మాటలు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగటి మీద చెయ్యి పెట్టినవాడు వెనుకకు చూసేవాడు ఆయనకు పాత్రుడు కాదు. నమ్మిన మనము ఆయన సేవలో ముందుకు సాగేవారం ఉండాలి, కానీ వెనుకకు చూస్తే ఏమవుతాడు? వెనకబడిపోతాడు, లోకములో కలిసిపోతాడు. జారుడు బండ ఉంది, ఎన్నోసార్లు చెప్తా మీకు. జారుడు బండ ఉంది, జారుడు బండ మీద కూర్చున్నంతసేపు బాగుంటుంది. ఒక మూరడు జారినామనుకో పైకి పోతామా? జారాల్సిందే, కిందికి రావాల్సిందే, అంతేనా కదా? కాబట్టి వెనుకకు తిరిగితే నువ్వు ఎక్కడికి పోతావు? మళ్ళా అధకు పాతాళానికి దిగిపోతావు. ఎవరైనా ప్రభువు నుండి వెనుకకు తిరిగి కొద్దిగా మళ్ళినారా నీ పతనమైనట్టే లెక్క, మళ్ళీ నీవు పైకి వచ్చే రకము కాదు. నాగటి మీద చేయి పెట్టినాం, సేద్యానికి పోయినా చేయి పెట్టినా ముందుకు చూడాలి, కానీ వెనక చూస్తే ఏమవుతుంది? కర్రుపై ఎద్దుకు కాళ్ళు గుచ్చుకుంటుంది. తర్వాత వెనక చూస్తే నువ్వేం దున్నలేవు, ఇంక ఆడి దున్నేది ఇంకా సాల్లే అని ఇంటికి పోబుద్ది. ఇది ముందుకు పోయే ఆ పని పూర్తి కావాలనే మనసు ఉండాలి, కానీ ఇంకా చాలు అనేది మనసులోనికి రాకూడదు అని ప్రభువే ఆ మాటలు చెబుతున్నాడు. తర్వాత నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో ఏముంది? ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నారు, ఫరో చేత నానా హింసలు పడుతున్నారు ఇశ్రాయేలు. అయితే దేవుడు మోషే అహరోనును ఐగుప్తు దేశాన్ని పంపించినాడు. అనేక సూచక్రియలు, అద్భుత కార్యాలు మోషే ద్వారా జరిగించినాడు. ఎప్పుడు పంపించినారు వాళ్ళు? ప్రతి ఇంటిలో జ్యేష్ఠ సంతానము చనిపోయినప్పుడే భయపడిపోయి పంపినారు. బయలుదేరినారు, పొమ్మని చెప్పినారు. అందరికీ బంగారు నాన్ని ఇచ్చేసి పంపినారు. అయితే వస్తుంటే మళ్ళీ దుర్బుద్ధి వచ్చి వెంటాడినారు. ముందు ఏముంది? ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యము ఉంది. అప్పుడు ఏమైనారు? ఇశ్రాయేలు అంతా మేము అక్కడున్నా బాగుండు, మనం చంపేదానికి ఇక్కడ తీసుకొచ్చినావు అని చెప్పి మోషే మీద సనిగినారు. సనుగితే మోషే ప్రార్థన చేసినాడు. ఎందుకు ప్రార్థన చేస్తావు? సాగిపోవుడి అన్నాడు. ఎవరు? ప్రభు చెబుతున్నాడు. ఎవరితో? మోషేతో. మనం సాగిపోయే వారం ఉండాలి, కానీ ఆగిపోయే వారముగా ఉండకూడదు. ప్రభువు నమ్మిన మనము విశ్వాస జీవితం ముందుకు సాగే వారముగా ఉండాలి. అబ్రహాము లోతు భార్య కుమార్తెల కోసం గోజాడినాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. పోయినారు ఎక్కడికి? సొదొమకు. లోతు ఎక్కడ కూర్చున్నాడు? ఊరి గవిని కూర్చోన్నాడు. ప్రభు నమ్మిన వారు గవిని దగ్గర కూర్చొచ్చునా నమ్మినాడు, నీతిపరుడే. అయితే లోకం రెండు ఉన్నాయి. వారిని చూసినాడు, వెంటనే ఏమినాడు? భక్తుని మాదిరి ఎదురెక్కిపోయి వారి స్వాగతం బ్రేక్ ఇంట్లో చేర్చుకున్నాడు.
వారు ఆ దేవదూతలను తెలిపేదానికి వచ్చారు సొదమస్తులంతా. తరువాత ఏమన్నాడు, మేము వచ్చిందే ఈ సొదమను తగలబెట్టడానికి వచ్చాము. నీవు, నీ భార్య, నీ కుమార్తెలు వెంటనే ఈ సొదమను విడిచిపెట్టండి, పారిపోండి, ఇదంతా కాల్చివేస్తామని చెప్పాడు. వాళ్ళు బయలుదేరలే. ఆయనే చేతులు పట్టుకు బయటికి తీసుకొచ్చినాడు. వెనక్కు తిరగకుండా ముందుకు పొమ్మన్నాడు. సొదమ ఉందా లేదా అని చెప్పి ఏం చేసింది ఈ లోతు భార్య? వెనక్కు తిరిగి చూసింది. ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. ముందుకు సాగిపోమ్మని దేవుడు చెబితే ఏమేం చేసింది? వెనక్కు తిరిగింది, ఇక ఉప్పు స్తంభము అయింది. కనుక ప్రభువుని నమ్మిన మనము ముందుకు సాగేవారం ఉండాలి, కానీ వెనుక తిరిగేవారముగా ఉండకూడదు. అది రెండవ గుణం. తర్వాత మూడవ గుణం, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చివర, ఆత్మ ఏ వైపునకు పోవుచుండును ఆ వైపునకే పోవుచుండెను. ఈ జీవులు ఆత్మ ఏ వైపుకు పోతుందో ఆ వైపుకే ఈ జీవులన్నీ పోతూ ఉన్నాయి. అంతే, ప్రభువుని నమ్మిన మనము శరీరానుసారంగా నడుచుకొనకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మ బోధించిన ప్రకారం ఆత్మ వశములో ఉండి మనము ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగేవారముగా ఉండాలి. ఆత్మచేతనే నడిపించబడాలి. నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కనుక క్రమం అనేది ఉండాలి. మళ్ళీ ఏముండకూడదు? అసూయ ఉండకూడదు, అతిశయము ఉండకూడదు, తోటి వారిని వివాదానికి రేపకూడదు. ఈ గళితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24, 25, 26 అదే ఉంది. ఆత్మను అనుసరించి నడుచుకునే వారం ఉండాలి, కానీ శరీరం అనుసరించే వారముగా ఉండాలి. ఎందుకు? ఎప్పుడు ఆత్మకు శరీరం ఎప్పుడు విరోధంగా నడుచుకుంటుంది. విరోధంగా నడుచుకొని శరీరము కోరికల ప్రకారము మనం నడుచుకోకూడదు. కాబట్టి మనము ఆత్మచేత నడిపించబడే వారముగా ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 17వ వచనం ఏముంది? పరిశుద్ధాత్ముడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. తర్వాత కింద ఏముంది? ఆయన బోధించేవాడిగా ఉన్నాడు. సత్యం ఎవరు? ప్రభు. సర్వసత్యం ఎవరు? ప్రభువే. మనను ప్రభువులో నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. బోధించేవాడెవరు? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు బయలుపరచకపోతే వాక్య మర్మమును మనం గ్రహించలేం. ఆయన బయలుపరిస్తేనే చెప్పగలం, కానీ నువ్వు సొంతంగా చెబితే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. వాక్య సత్యాన్ని బయలుపరిచేది పరిశుద్ధాత్ముడే. నిగూఢ విషయం ఆయన ఏమన్నాడు ఇర్మియా గ్రంథంలో? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియని విషయాలు గూఢమైన తెలియజెప్తా అన్నాడు. గూఢమైన సంగతులు కూడా తెలియజెప్తాడు. కాబట్టి వాక్యం చదువుకునే ముందు ప్రార్థన చేయాలి. నేను ఈ వాక్యం చదువుతున్నా, నాకు తెలియని విషయాలు తెలియజెప్పు. తెలియని విషయాలు తెలియజెప్పమనాలా. తెలియని విషయాలు చెప్పనడం కాదు, తెలియని విషయాలు తెలియజెప్పనాలా. నిగూఢ విషయాలు కూడా తెలియజెప్పని ప్రార్థన చేయాలి. చదువుకునే విద్యార్థి అంతే. మీరు పాఠం చదువుకునేటప్పుడు కూడా నాకు ఇది పాఠం అర్థమయ్యేట్లుగా తెలియజెప్పు. బుద్ధి ముందు చదువుకునే బుద్ధి దయచేయి, చదువుకునేవి అర్థమయ్యేట్లుగా చెయ్యి, అర్థమైనవి మర్చిపోకున్నట్టు జ్ఞాపశక్తి దయచేయి. పరీక్షలలో సందర్భానుసారంగా సమయోచిత జ్ఞానం దయచేసి వ్రాయినట్లుగా సహాయం చేసి ప్రార్థన చేసుకున్నాడు. పరీక్ష రోజు కాదు, పరీక్షకు ముందు. ప్రభు ఏం చెప్పాడు? మీరు శోధనలోనికి ప్రవేశించకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడ ఏం ప్రార్థన? పరీక్షలు కలిసి ప్రార్థన చేస్తే పరీక్ష అయిపోద్ది. అప్పటికి ముందే ప్రార్థన చేసుకోవాలి మెలకువతో. ఆ రకంగా ఉంటే ఆయన జ్ఞానాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడు.